మరి ఎంపీపీ వచ్చిండు ఇచ్చాడ అందరు వస్తుంది పోతే ఎంపీ వేరే పనిగా పోతున్నాం మేము టైగర్ హైదరాబాద్ నడి బోర్డున ఏదైతే మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డి గారి యొక్క గ్రేటర్ కమ్యూనిటీ మీద అది ఇంకోగా ఏదైతే మొన్ననే పార్టీ మానేటువంటి అరకిపూడి గాంధీ గారు ఎమ్మెల్యే హైదరాబాద్ వారు ఏదైతే ఆయన మద్దతుదారులతో ముక్కుముడిగా పోయి అంతా విల్లాస్లో అక్కడ అందరూ ఫ్యామిలీస్తో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి విల్లాస్లో పోయి లేని భయానక వాతావరణాన్ని కల్పించి అక్కడ ఉన్న ఫ్యామిలీని న్యూసెన్స్ చేసి పాడి కౌశిక్ రెడ్డి గారి మామ యొక్క హార్ట్ సర్జరీ అయిన పాపం ఆ పేషెంట్ని ఏదైతే రాయి కొడితే రాయి అద్దాలు పలిగిపోయి లోపల పోయి ఆ పేషెంట్ కూడా తాకడం ఆయన కూడా పాపం హాస్పిటల్కు పోయి జాయిన్ కావడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. చూస్తూ ఉంటే గత 10 సంవత్సరాల్లో లా అండ్ ఆర్డర్ చాలా పరిష్టంగా కేసీఆర్ గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎక్కడ కూడా ఒక చిన్న సంఘటన కూడా హైదరాబాద్లో జరగలేదు. ఎంత విలాసంగా ఎంతో చాలా మంది స్వేచ్ఛగా బతికినటువంటి ప్రాంతం హైదరాబాద్. ఎప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎప్పుడు చూసినా కానీ హైదరాబాద్ నడిబోటున అల్లర్లు మత కలోలాలు ఎక్కడ చూస్తే అక్కడ బంద్లు ధర్నాలు రాస్తారోకులే అవే ఉంటుండే కాంగ్రెస్ సమయంలో. ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు వచ్చింది మళ్ళీ రాష్ట్రంలో. మధ్యలో 10 సంవత్సరాలు ఎంత శాంతియుతంగా ఎంత ప్రశాంతంగా హైదరాబాద్లో నివసిస్తున్న జనాలు ఇవాళ బిక్కుమని ఏ పరిస్థితుల్లో ఏం జరుగుతుందో హైదరాబాద్